నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి, జిల్లా కేంద్రంలోని పలు రెడ్డి సంఘాల నాయకులు పాల్గొని ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో స్థానిక మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అద్దం పట్టేలా తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతున్న క్రమంలోనే రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాలకు నల్గొండకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ మైదానంలోని పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన బతుకమ్మ సంబరాలు అంగరానంటుతున్నాయి. దీనికి సంబంధించిన పరిస్థితిని చూడడానికి కూడా వివిధ శాఖల నుంచే కాకుండా వివిధ హోదాల నుంచి పనిచేస్తున్నారు అనేక మంది మహిళలు కూడా పెద్ద ఎత్తున ఎన్జీ కాలేజ్ చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ కళాకారుకి పూర్తిగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా మీరు మొట్టమొదటిసారిగా రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీలో నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది మీ టోటల్ గా ఉన్నటువంటి పరిస్థితి? ఈరోజు మేము రెడ్డి జాగృతి నుంచి ఎప్పుడు హైదరాబాద్ లోనే బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది గత 6-7 సంవత్సరాలుగా. అయితే ఈసారి జిల్లాల వారీగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫస్ట్ నల్గొండ జిల్లాని ఎంచుకోవడం జరిగింది. అయితే మేమైతే ఇంత పెద్ద ఇంతమంది మహిళలు వస్తారని ఊహించలేదు. చాలా పెద్ద మంది, మేము 2000 అనుకున్నాము, దాదాపుగా 4-5 వేల మంది పబ్లిక్ వచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలందరూ మన బతుకమ్మని, మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నమైన బతుకమ్మని ఇంత అంటే అమ్మవారి రూపాలలో ప్రతి ఒక్క బతుకమ్మని ఒక్కొక్క అమ్మవారి రూపాలలో పేర్చుకొని రావడం, అందంగా అలంకరించుకొని మహిళలందరూ ఒక్క చోట చేరి బతుకమ్మలని రంగురంగుల పూలతో పేర్చుకొని వచ్చి ఇలా ఆడడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మేము రెడ్డి జాగృతి నుంచి నల్గొండ మహిళలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో దాదాపుగా నెల రోజుల నుంచి ఈ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ మహిళలు చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇది పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణలో. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చేసారు. వీక్షించడానితో పాటు అనేక మంది చేయడానికి ఉన్నారు. మరొక పాటు మాట్లాడడానికి మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారు పెద్ద ఎత్తున ఉత్సాహంగా వస్తున్నటువంటి మహిళలు గ్రౌండ్ చేరుకొని పెద్ద ఎత్తున కూడా పేర్చుకొని రావడం జరిగింది. వివిధ ఉన్న మహిళలు కూడా మనతో పాటు మాట్లాడారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ప్రోగ్రామ్ ద్వారా? మాది నల్గొండ అండి. నేను కోమటిరెడ్డి అరుణ, నేను ఉపాధ్యక్షురాలని. అనేక మంది మహిళలు కూడా మనతో పాటు ఓవరాల్ గా అయితే మొత్తం ప్రశాంత వాతావరణం జరుగుతున్నటువంటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, జాగృతి సంబంధించి? నా పేరు కందిమల్ల ఆశారెడ్డి, నేను రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలని నల్గొండ జిల్లా. ఈరోజు ఎన్జీ కాలేజీ మైదానంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం. ఈ బతుకమ్మ వేడుకకు దాదాపు 10,000 మంది మహిళలతోటి చాలా విజయవంతంగా ఇంత జనంతో ఇంత సక్సెస్ గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క మహిళలకు అందరికీ ధన్యవాదాలు. సంస్కృతి సంప్రదాయం అర్థం పట్టేలా ఉన్నటువంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎట్లా ఉంది సంస్కృతి సంప్రదాయం?